ఇదిగో 3 సీసాలు ఇచ్చినా తాగి నిలబడతా గాని ముద్దిచ్చావంటే మాత్రం అలాగే కరిగి నువ్వు ఏమన్నాను ఇంటికి ఆడది వస్తేనే అదొక కళ. నిజమే భాయ్, నే కాదను. కానీ భాయ్ కొందరు ఆడవాళ్ళు మగవాళ్ళు తాగుతుంటే ఒప్పుకోరు. ఎందుకంట ఆడది ఈ అమృతం శత్రువులు. కొత్త రహస్యం కనిపెట్టారు. అవును, దీనికి లొంగిపోయి అనాథములో ఉండడేమో మగాడని ఆడదాని భయం. భలే భలే బాయ్ నీ తెలివి. గౌరీ, పాప కోసం పాడిన పాట చాలా బాగుంది. అదేముంది కిషయ్య, మన కోసం పాడిందంటే ఇంకా మజాగా పాడుతండి. పాడు పాడు పాడు.
అవును అవునవును. నీకు వెనక ఎవరు లేరు, నాకు ముందు అసలే లేరు. వరదలాంటి వయసులోన ఊపిరాడక మునిగే పోదా. అబ్బో అబ్బో అబ్బో, పొలం పొలం. ఉల్లి పూల పడవ గట్టి మావా, మల్లి రేకుల చెరలో నుంచి మావా. నాగులేటి వాగులో నా తేలిపోదామా మావా, తేలిపోదామా. గౌరీ, గౌరీ బాగుందా? ఏది? ఇంకా చూడలేదా? ఇప్పుడేగా వచ్చాను. అయితే చూడండి. అబ్బా, ఏమిటి చూడలేకపోతున్నా. ఈ డ్రెస్సు ఆయన వేసుకోమన్నా. ఎవరు? కృష్ణయ్య కూర్చోనా? ఏడ్చాడు. వాడికేం తెలుసు అందం ఏంటి? పోనీ మీరు చెప్పండి. నేను చెప్పినట్టు వేసుకుంటావా? మీరు చెప్పాలనే చాలాసేపు కాచుకున్నాను. మీరు రాలేదు. ఆయన వచ్చాడు. ఏం చేయను? వాడెట్టి మొద్దు. ఉండు, నేను తీసుకొస్తాను. ఇదిగో ఇది వేసుకో. ఎలా ఉంది? మీలాగే అందంగా నాజూగ్గా ఉన్నారు. అది వేసుకుని అలా అలా వస్తావా? వస్తా. గౌరీ, గౌరీ, వచ్చేసారా? వస్తానని అనుకున్నావు కదా? వస్తే బాగుండు అనుకున్నావు కదా? ఏమనుకోనే లాభం, ఆయనే ముందొచ్చాడు. ఎవరు? కృష్ణయ్య? జోసఫా? అవును. అయితే వాడికి రాయి వేసావా? వేసింది మీకే, వచ్చింది ఆయన. వచ్చాడు? వచ్చి వచ్చి బలవంతంగా ఏం చేశాడు? ఈ చీర నన్ను కట్టుకోమన్నాడు. సైతాన్ డ్రెస్ తీసే తీసే, నీ అందమంతా పాడైపోయింది. ఉండు, మంచి డ్రెస్ తీసుకొస్తానా? గౌరీ, ఇది వేసుకుని చూడు, ఎట్లా ఉంటావు? మరి ఆయన ఇవి వేసుకోమన్నాడే. వాడికేం తెలుసు, ముద్దు వెధవ.
ఆయన ఆ మాటే అన్నాడు మిమ్మల్ని. అన్నాడు? అనమన్నాడు కూడా. ఎక్కడ ఉన్నాడు వాడు? నా కోసం అక్కడ కాసుకొని ఉంటారు. వెళ్తావా నువ్వు? వెళ్ళకపోతే చంపేస్తాడుగా. చంపేస్తాడు? నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వాడిని చంపేస్తాను. కాపాడండి, కాపాడండి. ఏమైంది? ఏమైంది గౌరీ? ఏం లేదండి, నేను మీ గదిలోకి వస్తుంటే. నా గదిగా? ఎందుకు? అదేమిటండి అలా అడుగుతారు? ఎందుకు వస్తారేమిటి? వచ్చేసావుగా. అది కాదండి, నేను వస్తుంటే మధ్య వాళ్ళు. ఎవరు? జోదా హుసేనేనా? వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వచ్చి వచ్చి బలవంతంగా ఏం చేశారు? నాకు అడ్డు తగిలి, కిష్టయ్య మొద్దు వెధవా, వాడికి నీకు పొత్తేమిటని ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. నువ్వేమన్నా? మీరే కావాలన్నాను. ఓహో, ఇప్పుడు వాళ్ళు అక్కడ కొట్టు చేస్తున్నారు. అందాక వచ్చిందా? అయితే నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళ సంగతి నేను చూస్తాను. గౌరీ కోసమేగా మీ పోట్లాట? గౌరీ నాది. నోళ్లు తెరుస్తారు, కళ్ళు తెరవండి. కేవలం ఒక ఆడదాని కోసం ఒకరినొకరు చంపుకుంటారు. ఇప్పుడు మీరు చంపుకుంటున్నది ఒకరినొకరి కాదు, మనలో ఉన్న ఏకమత్యాన్ని. పాప వచ్చి మనల్ని మనుషులుగా మార్చి ఒకటిగా చేసింది. గౌరీ వచ్చింది మనల్ని మృగాల్ని చేసి వేరు చేయడానికి చూసింది. ఇక ఇప్పుడైనా నిశాల నుంచి బయటపడి పీడకలను తుడిచేయండి. జోసఫ్, కాఫీ. గౌరీ ఉయ్యాలెంత ముందుకు వస్తుందో అంత వెనక్కు వెళ్తుంది. నిన్న రాత్రి నువ్వు ఆడిన నాటకం అంతే. ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనేగా. అసలు నిన్నెందుకు తెచ్చావో తెలుసా? పాప నువ్వు కావాలని ఏడ్చింది, తెచ్చావు. కానీ నువ్వెంతకాలం ఉంటావు, ఉండగలవు, ఉంచుకోగలవు, ఇవేమీ అప్పుడు ఆలోచించలేదు. నేను ఆలోచించాను, నిర్ణయించాను కూడా. ఏమని? పాము పడగ నీడలో వచ్చి పడ్డా తప్పించుకోవాలని ప్రయత్నించడం చావును తెచ్చుకోవడమే, కదలకుండా పడి ఉండడమే తెలివైన పని అని. పొరపాటు గౌరీ, పొరపాటు. మేమంత దుర్మార్గానికి వడిగట్టు. నిజమే, అవసరం కొద్దీ కొందరు దొంగతనం చేస్తారు, ఆవేశంలో కొందరు హత్యలు చేస్తారు.
మీకు ఇవి రెండు వృత్తిగా వ్యసనంగా మారింది. లేకుంటే విశ్వాసం చూపిన కుక్కను, పొట్టకూటి పనిచేస్తున్న బట్లర్ను, మీకే అపకారం చేశారు కానీ మా యజమానిని, ఆయన డబ్బు కాసించిన ఆడధాన్యాల నిలువునా చంపుతారా? ఏ అవసరం కొద్దారా చేశారు? కళ్ళు లేని పండు ముసులేని దిక్కు మొక్కు లేని నా తల్లిని నమ్మించి మోసం చేస్తారా? ఇదంతా మీకు దుర్మార్గంగా కనిపించడం లేదా? అనాల్సిన 4 బాగా అన్నావు, ఇక వినాల్సింది విను. ఇంత దుర్మార్గులు రాత్రి నువ్వు పన్నిన పన్నాగానికి నిన్ను ఏమైనా చేయగలిగేవాడు, కానీ ఏమీ చేయలేదు. నీ కోసం, మా కోసం కాదు, పాప కోసం. ఆవు అంటే పాప కోసం, పాప కోసం అని పాట పాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో మీకు ఆ పాశం? నిన్న తీసుకొచ్చారో లేదు, కన్నవాళ్ళకన్నా పెంచిన వాళ్ళకన్నా ఎక్కువ ప్రేమ ఒలకపోస్తున్నారే. సంవత్సరాల తరబడి ఎత్తి పెంచిన నాకు లేదా ఆ పాశం? ఉండవచ్చు గౌరీ, నువ్వు సంవత్సరాల తరబడి గర్భగుడిలో ఉన్న అర్చకుడివి. మేము ఏ ఒక్కరోజు గుడికి వచ్చి హారతి వెలుగులో క్షణం పాటు తడక్కున మెరిచిన దేవుని దర్శించిన భక్తులం. మా భక్తి నీకు అర్థం కాదు, ఆ దేవుడు నీ సొమ్ము కాడు. ఇంతకు నన్నేం చేయమన్నారు? పాపను నువ్వు మాకు మచ్చిక చేయాలి, లేకున్నా పాప మాతో ఉండేటట్టు చేయాలి. అంటే పాప నిన్ను మర్చిపోవాలి. అందుకు నేను చేసేదేముంది? మీరే మీ మంచితనంతో మమతతో మచ్చి చేసుకోండి. అంతా మాకు తెలుసు. ఏడ్పించే వాళ్ళు ఉన్నప్పుడే లాలించే వాళ్ళ మీద అభిమానం ఏర్పడుతుంది. అందుకని నువ్వు పాపను ఏడ్పించాలి, మేము లాలించాలి. పాప ఏమడిగినా ఇవ్వకూడదు, ఏ పని చేయకూడదు, అసలు మాట్లాడకూడదు. అన్నం తినకపోయినా ఏడ్చినా ఏమైనా సరే చివరికి ఏం కావాలంటే పాప నిన్ను అసహించుకోవాలి. ఆయమ్మ వద్దు పోనాలి. నాకే శిక్ష వేయొద్దు, నన్ను చిత్రహింస పెట్టొద్దు. అంతకన్నా చంపేయండి. మనసును మమతను చంపుకోవడం కన్నా మనిషిని చంపేయడం హాయ్. నేను ఘోరం చేయలేను. అంత క్రూరంగా ఆ పసి పాపను దూరం చేసుకోలేను. ముద్దుగా ముడిపెంగా అమ్మ తల్లి అన్న నోటితో నేను కసరి కొట్టలేను. నా వల్ల కాదు. పోయినా పెంచాను, ప్రేమించాను, లాలించాను. ఎంత అర్చకుడైతే మాత్రం దేవుణ్ణి ముక్కలు చేయమంటే చేయగలడా? చెప్పండి, 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 చెప్పండి.